హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి కరెంటు మీటర్లు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో కరెంటు మీటర్దారులు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారంటే, ఇక్కడ డిస్కంలకు ఏపీఈఆర్సీ ఆదేశాన్ని అయితే తెలియపరిచారు. కొత్త మీటర్లు పెట్టాక రెట్టింపు విద్యుత్ బిల్లులు. ఇక్కడ అదనపు కెపాసిటీల వల్ల స్మార్ట్ మీటర్లలో రీడింగ్ నమోదవుతుందన్న డిస్కంలు స్మార్ట్ మీటర్లలో మార్పులు చేయాలన్న ఏపీఈఆర్సీ అదనంగా వసూలు చేసిన బిల్లుల్లో సర్దుబాటు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఆదేశం. విద్యుత్ వినియోగదారుల నుండి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత అదనంగా వసూలు చేసినటువంటి ఛార్జీలను వెనక్కు ఇచ్చేయాలని చెప్పేసి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఇకపై కెపాసిటీలు ఎన్ని ఉన్న లోడ్కి ఎన్ని అవసరమో వాటినే విద్యుత్ బిల్లు వేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి సూచించారు. అయితే ఇక్కడ మేము కట్టలేమని చెప్పేసి స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఎవరైనా వస్తే వాటిని ఎన్నికల ముందు, సో ఇది మనకు ఏంటంటే స్మార్ట్ మీటర్ల ద్వారానే ఎక్కువ విద్యుత్ వస్తుందని సో చాలామంది ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా, సో ఎవరైతే ఎక్కువ బిల్లులు పడి ఉంటాయో వారికి రిటర్న్గా బిల్ అనేది, వారి డబ్బులు అనేది ఇచ్చేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకేంటంటే చెప్పడం అయితే జరిగింది. అయితే ఎక్కువ బిల్లు ఎందుకు వస్తుందని చెప్పి ఇక్కడ చూసుకున్నట్లయితే స్మార్ట్ మీటర్ల ద్వారానే ఎక్కువ బిల్లు అనేది వస్తుంది. ఛార్జీలు కూడా పెంచి ఎక్కువ ఉన్నటువంటి ఛార్జీలు అనేది వేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఇక్కడ స్మార్ట్ మీటర్ల కెపాసిటీల ఆధారంగానే బిల్లు లెక్కింపు విధానం ఉండాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లీడింగ్ రియాక్టివ్ ఎనర్జీ కారణంగా వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన అదనపు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిస్కంలు ఆదేశించాయి. సో ఆల్రెడీ ఎవరైతే చెల్లించి ఉంటారో వారికి రిటర్న్ అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. అలా వసూలు చేసిన అదనపు మొత్తాలను సంబంధిత వినియోగదారులకు తర్వాతి నెలలో విద్యుత్ వినియోగ బిల్లులు సర్దుబాటు చేయాలని చెప్పి సూచించింది. ఎవరైతే ఎక్కువ కట్టి ఉంటారో అలాంటి వాళ్లకు వచ్చే నెలలో ఈ విద్యుత్ బిల్లు ఏదైతే ఉందో వారికి, సో దాంట్లో మీరు కరెక్షన్ అయితే చేసేయాలి, సెటప్ చేసేయండి అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. సో ఇదండి మనకు కరెంటు మీటర్లో ఉన్న వారికి సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.